काशी विश्वनाथ, जय काशी विश्वनाथ, जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय महाकाल भैरव की जय महाकाल भैरव की जय महाकाल भैरव की काशीलोनि समस्त देवी देवतలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు మనం కాశీఖండం 53వ అధ్యాయంలో 128 శ్లోకాలలో మందర పర్వతం నుండి శివుడు పంపగా వేల సంఖ్యలో గణములు కాశీక్షేత్రాన్ని చేరుకున్నాయి. అంటే మనం చెప్పుకున్నాం వారిలో శంకుకర్ణేశ్వర్ మహాదేవ్ ఒక ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మహాదేవుడు పంపగా 64,000 మంది యోగిని మాతలు, సూర్య భగవానుడు, అలాగే బ్రహ్మదేవుడు, వీరు ముగ్గురు కాశీక్షేత్రానికి వచ్చారని మనము మొన్న అధ్యాయంలో చెప్పుకున్నాం. అయితే వీరు కాశీక్షేత్రానికి వచ్చి ఈ దివోదాసి యందు ధర్మ పరిపాలన చూస్తూ అందులో ఏ దోషాన్ని వెతకకుండా కాశీలో వీరు అంతర్భాగముగా కలిసిపోయి కాశీ మహత్వాన్ని ఇంకొంచెం పెంచారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఈశ్వరుడికి అయ్యో వెళ్ళిన 64,000 యోగిని మాతలు మరియు ఈ యొక్క సూర్య భగవానుడు మరియు ఈ బ్రహ్మదేవుడి యొక్క రాక తెలియలేదు, మరియు కాశీ యొక్క పరిస్థితి ఆయనకి తెలియలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఈ మహాదేవుడు తన కింద ఉన్నటువంటి మహాగణాలన్నింటినీ ఒక్కొక్క గణముగా కొన్ని వేల గణములను కాశీక్షేత్రానికి పంపడం జరిగింది. అయితే వీళ్ళలో ఒక గణం గురించి మనం చెప్పుకుందాం. ఎవరు ఆ గణం అంటే శంకుకర్ణుడు. ఒక ఆయన పేరేమిటి? శంకుకర్ణుడు. ఈ శంకుకర్ణుడు మహాదేవుడు సావధానముగా ఆయన ఆహ్వానించాడు. ఓ కరెంట్ బంధం మనకు తెలుసు, మనకి మహాదేవుడి దగ్గర గణములు అంటే మనకు గుర్తొచ్చేది ఓన్లీ నంది, భృంగి, కిరీటి వీళ్ళే. కానీ ఆయన దగ్గర కొన్ని వేల మంది గణములు కలరు. ఆ గణములలో ఈ యొక్క శంకుకర్ణుడు పిలిచి ఈ వృత్తాంతం అంతా చెప్పాడు. ఏమి వృత్తాంతము? 64,000 యోగిని మాతలు, ఈ యొక్క సూర్యనారాయణుడు, ఈ యొక్క బ్రహ్మదేవుడు వృత్తాంతం చెప్పి నీవు కూడా కాశీక్షేత్రానికి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మరియు కాశీక్షేత్రంలో దివోదాసు యొక్క ధర్మ పరిపాలన గమనించి అందులో ధర్మలోపం ఏమన్నా ఉందేమో చూసిరా అని చెప్పడానికి ఈ యొక్క శూర్పకర్ణుడిని కాశీక్షేత్రానికి పంపడం జరిగింది. ఈ శంకుకర్ణుడు కాశీ వారణాసి క్షేత్రములకు ప్రవేశించాడు. అంటే ఆహా, ఈశ్వరుడు చెప్పాడు ఈరోజు నేను కాశీ వారణాసి క్షేత్రానికి వెళుతున్నానని వచ్చాడు. ఈ కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చినంత మాత్రమునే ఈ కాశీ వారణాసి క్షేత్రమందు మోహితుడైపోయాడు ఆయన. ఎందుకంటే ఇది ఆనందవనం, ఇది మహాశ్మశానం, సాక్షాత్ ఈశ్వరుడి యొక్క హృదయస్థానం ఇది. ఇక్కడికి వచ్చి ఆయన మోహితుడైపోయి ఈశ్వరుడు ఏ యొక్క కార్యము కోసమో ఈ యొక్క కాశీక్షేత్రాన్ని పంపాడో అది మర్చిపోయాడు. మిగతా వాళ్ళను కొంత దూరం పాకులాడారు. 64,000 మంది యోగిని మాతలో బ్రహ్మదేవుడు, సూర్యనారాయణ కొంత సమయం వరకైనా అయ్యో ఈ దివోదాసు ఎందుకు కానీ, ఈ ప్రజల ఎందుకు కానీ ధర్మలోపం వెతుకుదామని పాకులాడారు. కానీ ఈయన గణము కదా, వాళ్ళంటే దేవతలు, ఈయన గణము కాబట్టి ఈ ఏం చేశాడంటే కాశీక్షేత్రానికి రాగానే ఈశ్వరుడు ఎందుకు పంపాడో ఆ కార్యాన్ని మర్చిపోయి ఇక్కడ చెప్తున్నాడు శంకుకర్ణుడు కాశీ గురించి, కాశీ మహిమ చెప్తున్నాడు. ఎందుకు మర్చిపోయి చెప్తున్నాడు. శంకుకర్ణుడు అంటున్నాడు, మూర్ఖులు సైతం కాశీ వారణాసి క్షేత్రములకు మోహితులవుతారు. అంటే మూర్ఖులైన వాళ్ళు కూడా ఒక్కసారి కాశీక్షేత్రానికి వచ్చారనుకోండి, కాశీలో గంగమ్మ ఒడ్డున ఉండిపోదాం, లేకపోతే ఈ గల్లీలో ఆ గల్లీలో తిరుగుదాం. ఇది ఈ కాశీ వారణాసి క్షేత్రంలో గాలియే ఒక ఆనందాన్ని కలిగిస్తుంది అంటున్నామట. శివుని దయలేని వారు, జన్మరాశులు ఎక్కువగా ఉన్నవారు, అంటే ఎవరికైతే
శివుని దయ ఉండదో, ఎవరికైతే జనన మరణములు ఎక్కువగా ఉన్నాయో అటువంటి వారు మాత్రము కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు? జన్మ మరణాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే కాశీ క్షేత్రంలో మరణించిన వాడికి మరో జన్మ లేదు. కాబట్టి ఎవరికైతే జన్మ రాసులు ఎక్కువగా ఉన్నాయో అటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మహా ఆశీర్వాద ఫలితముగా పూర్వపు రాశియకు కాశీ భూమిని త్యజించిన వారు చేతికి అందిన ముక్తిని వదులుకున్నట్లేనంట. అంటే ఏం చెప్తున్నాడు శిల్పకర్ణుడు? ఎవరైనా కాశీ క్షేత్రాన్ని వదులుకొని బయటికి వెళితే వాళ్ళు చేతికి అందినటువంటి మోక్షం అనే ముక్తిని చేతిలో నుంచి జార విడుచుకున్న మూర్ఖులనాలో వారిని ఇక ఏమనాలో ఈశ్వరుడికి వదిలేస్తాం. కాశీ వారణాసి క్షేత్రమందు వేడి నీళ్ళతో ఎవరు చెప్తున్నారు? శిల్పకర్ణుడు చెప్తున్నాడు. అంటే కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చిన వాళ్ళు మనం ఎప్పుడు గంగా స్నానం చేయాలి, ఇక్కడ ఎప్పుడు చల్ల నీళ్ళతో స్నానం చేయాలి. కానీ అన్ని వేళలా మనకి గంగా స్నానము, ఈ యొక్క చన్నీటి స్నానం పనికిరాదు ఇక్కడ. ఎందుకంటే రేపు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మనం నీళ్ళని తాకలేని పరిస్థితిలో ఉంటాయి. అటువంటి సందర్భాలు ఈ శిల్పకర్ణుడు ఆ పరిస్థితిని బట్టి చెప్పాడేమో. ఈ కాశీ వారణాసి క్షేత్రములట వేడి నీళ్ళతో స్నానం చేసినా కానీ అవభృత్ స్నానము కంటే ఎక్కువ. అంటే ఏదైనా ఒక మహాతీర్థములో భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము కాశీలో వేడి నీళ్ళతో చేస్తే వస్తుందని ఈ శూర్పకర్ణుడు, అంటే మహాదేవుని గణములలో ఒక గణమైనటువంటి శంకుకర్ణుడు చెప్తున్నాడు కాశీ క్షేత్రాన్ని చూసి. కాశీ వారణాసి క్షేత్రమందు ఒక శివలింగముపై భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఒక్క పుష్పము పెట్టినట్లయితే 10 బంగారు పుష్పములు దానము చేసిన ఫలితం వస్తుందంట. కాశీ వారణాసి క్షేత్రంలో ఏదో ఒక శివలింగము వద్ద, విశ్వనాథుడి దగ్గరే చెప్పలేదు ఆయన, కాశీ వారణాసి క్షేత్రంలో ఏదో ఒక శివలింగం వద్ద, మీ దగ్గర ఒక శివలింగం ఉంది కదా, ఆ శివలింగం వద్ద మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒక పుష్పాన్ని కానీ మీరు సమర్పించినట్లయితే 10 బంగారు పుష్పాలు దానము చేసిన ఫలితం. ఎందుకంటే దానాలలో కల్లా ఉత్తమ దానం బంగారు దానం. మనకి 16 రకాల దానాలునే, గోదాన, భూదాన, సువర్ణ దానం. అంటే చూడండి 10 రకాల పుష్పాలు, మీరు బంగారు దానం కాదు, బంగారు పుష్పాలు చేసి దానం చేసిన ఫలితం మీ ఖాతాలో పడుతుంది. ఒకానొక సందర్భంలో నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఉన్నప్పుడు ఏదో అలా వాకింగ్ కోసమని ఒక పెద్ద పార్కుకి వెళ్ళాను. ఆ పార్కుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి పుష్పం కనబడింది నాకు. ఆ పువ్వు తీసుకున్నాను నా చేతితో. ఆ పువ్వు తీసుకుని నేను ఈ పువ్వుని ఎక్కడైనా ఒక యోగ్యమైన ప్రదేశంలో పెట్టాలి, ఈ పువ్వు నేను ఎక్కడ పెడతానో అక్కడ మహాదేవుడు ఉండాలి అని అనుకున్నాను. ఆ పువ్వుని చేత పట్టుకున్నాను. దాదాపు ఆ పార్క్ నుంచి మా ఇంటికి రావాలంటే మన బస్సుకి రావాలి. నేను బస్ ఎక్కి మళ్ళీ ఆ యొక్క పార్కు నుంచి మా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేదాకా కూడా చేతిలోనే ఉంది. నాకు ఇంటికి వచ్చిన తర్వాత అంటే నేను ఆ పువ్వు తీసుకున్నప్పుడు ఆ సంకల్పం అనుకున్నాను. కానీ మళ్ళీ బస్ ఎక్కినప్పుడు ఈ మిగతా టైంలో మర్చిపోయాను సంకల్పం. మర్చిపోయి అంటే అప్పటికి ఇప్పటికి మధ్యలో 2 గంటల సమయం పట్టింది. నేను మర్చిపోయి ఇంటికి వచ్చి నాకు తెలియకుండానే దాన్ని తీసుకుని వెళ్ళి మహాదేవుడి పటము వద్ద పెట్టాను. అప్పుడు గుర్తొచ్చింది నాకు మళ్ళా, ఈ పుష్పాన్ని నేను ఎక్కడ పెట్టాలనుకున్నాను, ఒక యోగ్యమైన ప్రదేశంలో పెట్టాలనుకున్నాను. అంటే మనము కబ్బన్ పార్క్ నుంచి మార్తల్లికి వచ్చాను. కబ్బన్ పార్క్ వెళ్ళాను బెంగళూరులో, అక్కడి నుంచి మార్తల్లి. ఓకే, ఇదనమాట. అంటే చూడండి, మీ సంకల్పం గొప్పదైతే ఈశ్వరుడు దానికి సహాయం చేస్తాడు. అటువంటిది ఇక్కడ కాశీలో ఒక లింగము మీద మీరు ఒక పుష్పాన్ని త్రికరణ శుద్ధిగా పెట్టినట్లయితే మీరు 10 బంగారు పుష్పములు దానము చేసిన ఫలితము ఎవరు చెప్తున్నారు? కాశీ విశ్వనాథునికి ఆంతరంగికంగా ఉండే సేవకులలో అయినటువంటి ఒక సేవకుడైన గణము శూర్పకర్ణుడు చెప్తున్నాడు. ఇంద్రలోకము యందు ఒకవేళ మీరు స్వర్గానికే వెళ్ళారనుకుందాం, స్వర్గానికి వెళ్ళారు, ఇంద్రలోకమందు ఇంద్ర పదవి మీకు ఇస్తా అన్నాడు.
చంద్రశేఖర్, నువ్వు ఒక ఏదో మహాపుణ్యముతో ఇంద్రలోకానికి వచ్చావు, ఇదిగో ఒక 10 రోజులు నేనేదో ట్రిప్పుకు పోతున్నాను, ఈ ఇంద్ర పదవిని నువ్వు పరిపాలించు. మనకేదో ఒకరోజు సీఎం పోస్ట్ వచ్చింది కదా, అలాగా ఈ అంటే ఈయన చెప్తున్నాడు, ఇంద్రలోకమందు ఇంద్ర పదవి కంటే కాశీ క్షేత్రమందు ఒక్క శివలింగమునకు దండ ప్రణామము చేసితే ఎంత ఫలితం వస్తుందో ఆ ఇంద్ర పదవి కంటే ఎక్కువ. చూడండి, ఎందుకంటే కాశీ వచ్చిన వాళ్ళకి మోక్షం అని చెప్పారు. నాకు అర్థం కాలేదు, ఏంది మహా పాపులు చేస్తాం కదా కాశీకి, ఈ మోక్షం ఎలా వస్తుంది అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడో ఒక శివలింగం కనపడింది, ఓ కాశీ విశ్వనాథ నీకు ఒక నమస్కారం, ఆ మహాదేవుడు ఒక నమస్కారం. చూడండి, మీరు ఒక నమస్కారం పెట్టినంత మాత్రమున మీరు ఏ జన్మలోనో ఇంద్ర పదవి పొందిన ఫలితం కంటే ఎక్కువ ఫలితము మీ ఖాతాలో. ఇంద్ర పదవిని త్యజించిన వాడికి మోక్షం ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. అది చూడండి, ఆయన చెప్తారు, కాశీ వారణాసి క్షేత్రమందు ఒక బ్రాహ్మణుడికట మీరు భోజనం కానీ చేయించారనుకోండి, ఎవరైనా ఒక బ్రాహ్మణుని పిలిపించి ఆయన కడుపు నిండా మీరు భోజనం కానీ పెట్టినట్లయితే మీరు కాశీ వారణాసి క్షేత్రమందు వాజపాయ సేవ చేసిన ఫలితం మీ ఖాతాలో పడుతుందంట. వాజపాయ సేవ అంటే ఏమిటంటే మనము భగవంతుడికి 16 రకాల షోడశ ఉపచారాలు చేస్తాము, మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ షోడశ ఉపచారాలు మనము ధ్వనులతో చేస్తామన్నమాట. అంటే గొప్ప గొప్ప రాజులు చేసేవాళ్ళు. ఈ కలియుగంలో ఈ వాజపేయ సేవ చాలా గొప్ప దేవాలయాలలో మాత్రమే ఉంది. మన కాశీ విశ్వనాథ మందిరంలో లేదు, తిరుమలలో కూడా లేదనుకుంటాను నేను. కానీ ధర్మక్షేత్రం అని ఒకటి ఉంది మన కర్ణాటకలో, ధర్మస్థలం. ఆ ధర్మస్థలంలో ఉంది, నేను చూశాను. అంటే 16 రకాల వాయిద్యములతో వాయిద్యాలు చేస్తారు. ఏమిటి ఆ 16 రకాలు అంటే వీణ, అందులో ఒకటి వీణ. అంటే భగవంతుడికి ధూపదీప నైవేద్యములు 16 షోడశ ఉత్సవం అయిపోయినప్పుడు వీణతో మహాదేవుడు వచ్చి ఉన్నాడు, ఈ మహాదేవుడికి కొంచెం ఆనందం కలిగించడానికి ఏదో నాకు వచ్చిన ఒక సామవేద గానాన్ని ఆలపిస్తాను అని వీణతో ఆయనకి ఆహ్లాదకరం చేయడానికి. ఇప్పుడు చూడండి, నేను వచ్చాను, మీరు ఫ్యాన్ వేసి నన్ను కూర్చోబెట్టారు కదా, అదే ఫ్యాను కరెంట్ లేదనుకోండి చెప్పడం కష్టం అయిపోతుంది. అట్లాగా ఆయనకి వీణతో చేయడం. అయితే ఈ వీణతో మీరు కానీ చేస్తే, ఈశ్వరుడు కానీ ప్రీతి పొందితే అప్పుడు మీకు జ్ఞానం ఉందని ప్రతీక. అలాగే భేరీనాదం అంటే మనం చూడండి, పెద్ద పెద్ద యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పెద్ద డ్రమ్ ఉంటుంది, దాని మీద డమా 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 కొడతారు. అంటే అక్కడ ఏంటి, నేను యుద్ధానికి వస్తున్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా లేవా అని చెప్పడం. అంటే ఒకవేళ ఈశ్వడి ముందు కూడా అటువంటిది కానీ వాయించినట్లయితే ఆ ఈశ్వడికి బలము ప్రతీకగా మనం వాయించినట్లట. మా మహాదేవుడు అంత గొప్పవాడు అని. మృదంగం 2 వైపులా చర్మముతో కలిగినటువంటి ఒక పరికరం. అంటే 2 వైపులా ఏదో ఒక చర్మతో దాని యొక్క సౌండ్, దాని యొక్క ధ్వని ఒక రకమైనటువంటి మృదురత్వముతో ఉంటుంది, అది అన్నమాట. అలాగే కహలం అంటే పొడవైన ఇత్తడిది. మనం చూడండి, పెళ్ళిళ్ళలో చూసేవాళ్ళం మనం, ఇక్కడ ఊరితే అది ఎక్కడో 1 మీటర్ పొడుగుంటుంది, పొయ్యి అని ఉంటారు. ఇప్పుడు అవన్నీ లేవు మనకి. శంఖంతో మనం ఊదుతున్నామంటే అది ఎప్పుడు పవిత్రమైనటువంటి ఆహ్లాదకరం. అలాగే గంట, మన చేతితో పట్టుకొని మనం చేసే గంట. అలాగే ఢమరకం, మనం వీటిలో 16 రకాల ఉపచారాలు చేయట్లేదు, కానీ గంట కొడతాము, ఢమరకం కొడతారు ఇక్కడ. అలాగే తాళం, అంటే ఈ చేతితో లయబద్ధముగా వేళ్ళను కదపడం, ఈ యొక్క అరచేతి నుంచే చెప్పడం అన్నమాట సౌండ్. అలాగే మురళీ వేణం, మన గానంతో మురళి తీసుకొని గానం చేయడం. అలాగే జల్లరి, అంటే కొన్ని తాళాలు కానీ, అంటే మన తాళం ఉంటుంది కదా, ఆ తాళములు కానీ గంటలు కానీ గుత్తిగా తీసుకొని ఎక్కువగా వాయించడం. అలా వాయించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులు పారిపోతాయి. అలాగే భాండిక, అంటే చిన్న చిన్న వాయిద్యపు ధ్వనులు అనమాట. అలాగే మధ్యల, అలాగే
కొమ్ము గుర్రం అంటే బాగా రింగులుగా తిరిగి ఉన్నది అటువంటిది. అలాగే స్తోత్ర నిధి అంటే కొంతమంది వేద పండితులు ఒక మంత్రోచ్చరణతో అందరూ ఒకే లయబద్ధముగా, మీరు అటువంటిప్పుడు చూస్తే కొంతమంది గొప్ప బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను, నేను అప్పుడు వాళ్ళ యొక్క ధ్వనిని వింటాను. రెండవది నా కళ్ళతో ఒక్కొక్కరి యొక్క పెదవులు మారుతున్నాయేమో చూస్తాను. అక్కడ ఆ బ్రాహ్మణుడు ఏ ఉచ్చారణతో పలుకుతూ ఉంటాడో మిగతా వాళ్ళందరూ కూడా అలా పలుకుతుంది. నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది అలా చేయగలిగినారు, అది స్తోత్రనిధి. అలాగే కాశీ వారణాసి క్షేత్రం అట ఇక్కడ చెప్తున్నాడు. ఇలా 16 రకాల ఈ వాజపాయ సేవలు చేసిన ఫలితము ఎప్పుడొస్తుంది? మీరు కాశీ విశ్వనాథునికి ఒక నమస్కారం పెట్టినంత మాత్రమచే, అంటే కాదు, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టినంత మాత్రమచే మీరు 16 రకాల వాయిద్యములతో ఈశ్వరుడికి మీరు పెట్టిన ఫలితం వస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇక్కడ అన్నపూర్ణం ఉంది కాబట్టి మీరు ఎవరన్నా ఒక బ్రాహ్మణుడు కానీ దొరికారనుకోండి, మీకు అంటే మీకు చాలామంది వస్తారు, మీరు రోజు కొన్ని వేల మందికి పెడతారు. అయినప్పటికీ ఏదో ఒక బ్రాహ్మణుడు అనిపిస్తే మీరు కూర్చోబెట్టి వాడికి మంచిగా భోజనం పెట్టాక మీకు ఇది ఖాతాలో పడిపోతుంది. అలాగే కాశీ వారణాసి క్షేత్రం అంతా ఒక గోదానము అంటే మనము ఒక గోవు అంటే ఇక్కడ ఒక 40 నుంచి 50 వేల వరకు పడుతుంది. కాశీ వారణాసి క్షేత్రంలో మీరు ఒక గోదానము కానీ చేసినట్లయితే 10,000 గోదానము చేసిన ఫలితము ఈ ఖాతాలో పడిపోతుంది. ఇక చూడండి, ఇక 10,000 గోదానము మనం చేసిన ఫలితం మన ఖాతాలో పడితే ఇక మన మోక్షరాకి ఏమొస్తుంది? ఒక గోవుని దానం చేస్తే ఇక్కడ ఏంటి, కాశీ వారణాసి క్షేత్రంలో ఒక 40,000 మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి, మీరే వెళ్ళి ఒక ఆవుని కొని ఒక యోగ్యుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి దాన్ని దానం చేశారనుకోండి, 10,000 గోవులు దానం చేసిన ఫలితం అంటే అసలు గోదానం ఫలితం వల్ల ఎంత పుణ్యం మనకు వస్తుందో చెప్పలేము. అటువంటిది 10,000 గోదాన ఫలితం అంటే ఇంకా దాన్ని చెప్పను అవసరం. ఇది ఎవరు చెప్తున్నారు? 52వ అధ్యాయంలో శూర్పకర్ణుడు చెప్తున్నాడు. ఈశ్వరుని యొక్క గణం. కాశీ వారణాసి క్షేత్రమందు ఒక శివలింగమును మీరు ప్రతిష్ఠించినట్లయితే అఖిల బ్రహ్మాండమును సృష్టించిన ఫలితం మీ ఖాతాలో పడుతుందట. అంటే మీరు బ్రహ్మ కంటే బ్రహ్మగా గొప్ప, అంటే ఒక శివలింగం. ఎందుకంటే ఒకానొక పురాణంలో చెప్తారు, ఈ సమస్త భూమి అంట, ఈ మన భూమండలం ఉంది కదా, ఈ భూమి అంట శివుని పైభాగమున ఉపరితలం ఉంటుంది కదా, ఆ ఉపరితలములాగే ఉందట. అంటే శివుని పైభాగ ఉపరితలమే భూమి ఉందంటే ఇక శివుడు ఈ లింగం అంతా ఎక్కడుందో ఆ పైన భాగమే భూమండలం మొత్తం అయితే ఇక మిగతా మధ్య భాగం ఎక్కడ, చివరి భాగం ఎక్కడ, ఆ మిగతా మధ్య భాగం ఎక్కడ అంటే ఇక అది అన్నమాట. ఈయన చెప్తున్నాడు, కాశీ వారణాసి క్షేత్రమందు ఒక శివలింగమును ప్రతిష్ఠించినట్లయితే అఖిల బ్రహ్మాండములను సృష్టించిన ఫలితం వస్తుంది. శివుని త్రిశూల అగ్రంపై ఉండే కాశీ వారణాసి క్షేత్రమందు చేసిన పుణ్యకర్మ ప్రళయకాలములో సైతం పనికి వచ్చినట. అంటే ఈ యొక్క కాశీ వారణాసి క్షేత్రము ఈశ్వరుడి యొక్క త్రిశూలం మీద, ఆయన త్రిశూలం ఇలా నిలబెట్టుకుంటే ఈ 3 మొనల మీద ఉంది అనమాట. అంటే ఈ 3 మొనల మీద ఉన్న కాశీ వారణాసి క్షేత్రమందు మీరు చేసే ఒక పుణ్య కార్యము మీకు ప్రళయకాలములో కూడా మహాపుణ్యమై మిమ్మల్ని రక్షిస్తుంది. కాశీ వారణాసి క్షేత్రమందు మరణించిన వారికి శివుని స్పర్శ తగులుతుంది, తారక ఉపదేశము దొరుకుతుంది. అంటే మనం అసలు ఈశ్వరుడు ఎలా ఉంటాడో తెలియదు, అలాంటి ఈశ్వరుడి యొక్క స్పర్శ, ఆయన స్పర్శ తగులుతుందట మనకి. మనము రోజు వెళ్ళి విశ్వనాథుడికి, కాశీ విశ్వనాథుడికి స్పర్శ చేస్తున్నాం, అయ్యో పోనీ మా మహాదేవుడని. కానీ నిజంగా కాశీ వారణాసి యందు మనం భక్తి శ్రద్ధలతో ఉంటే మనం చనిపోయే సమయంలో ఈశ్వరుడు తన వడిలో పండబెట్టుకొని ఈ యొక్క చెవిని లేపి, అరే నీకు తారక మంత్రం చెప్పుతానని ఒక తండ్రి బిడ్డకి చెప్పినట్టు చెప్పి, ఇక ఈ భూమండలంలో కానీ జనన మరణ చక్రంలో కానీ కర్మలో కానీ ఎక్కడ లేకుండా నేను మోక్షాన్ని ఇస్తాను అని చెప్పడం ఒక కాశీకి మాత్రమే చెందుతుంది, ఎక్కడా చెందుతుంది. ఎవరు
పంచక్రోశులలో ఉన్నటువంటి కాశీ వారణాసి క్షేత్రములో ఉంటారో వారికి కలుగు శుభములట అనంతమట. అంటే పంచక్రోశులు ఇక్కడ ఉన్నాయి. మనకి కూడా శరీరంలో ఇవి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఈ పంచక్రోశులలో ఉన్న వాటిలో అన్నమయ కోశాలు ఉంటాయి. ఈ పంచక్రోశాలు మన బాడీలో కూడా మన శరీరంలో కూడా ఉంటాయి. అంటే ఈ పంచక్రోశలలో కలిగినటువంటి కాశీ వారణాసి క్షేత్రంలో ఉండే వారికి ఇప్పుడు చెప్పాను. మన చిన్న వాటికి చూడండి, ఒక నమస్కారం పెడితే ఎంత ఫలితమో, ఒక పుష్పం వేస్తే ఎంత ఫలితమో, ఒక బ్రాహ్మడికి భోజనం పెడితే ఎంత ఫలితమో, ఒక చిన్న సత్కర్మ చేస్తే ఎంత ఫలితమో, అలాగే కాశీ వారణాసి క్షేత్రమందు మరణము కొరకు జ్ఞానులు వెళ్ళెదరు. అలా అనగా చివరి మరణమగము. అంటే ఎవరెవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళందరట అబ్బా ఎన్నో జన్మల నుంచి పుట్టి ఉన్నాము, ఎన్నో జన్మల నుంచి పుట్టడం, ఒక తల్లిదండ్రులు, చదవడం, ఒక గురువులు, మళ్ళా ఒక భార్య, ఒక పిల్లలు, ఇవన్నీ ఒక లంపాటకం. ఈ లంపాటకాన్ని వద్దిక మనం కాశీ వారణాసి క్షేత్రాన్ని చేరామంటే మనం ఈశ్వరులో అంతర్భాగం అయిపోతాము. ఎవరు కాశీ వారణాసి క్షేత్రమందు విశ్వనాథుని అనుగ్రహము పొంది ఉంటారో, అంటే కాశీ వారణాసి క్షేత్రంలో మీరు ఉన్నారు కదా, ఇప్పుడు అలా మీరు ఉండి అట నిజంగా ఈశ్వరుడు మీ ఎంత ప్రేమ ఉంచాడు. ఇక్కడ మీరు వదిలేటువంటి గాలి ఉంది కదా, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకట వాయుదేవుడు సైతం మీకు నమస్కరిస్తాడట. అమ్మో, వీరు కాశీ వారణాసి క్షేత్రంలో శివుని ప్రేమను పొంది ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాయుదేవుడట అయ్యో నేను వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని మన శరీరంలోకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆయన ప్రాధాన్యత ఇస్తాడట. కాశీ వారణాసి క్షేత్ర రూపమే కానీ, అంటే ఈ కాశీ క్షేత్రంలో రూపమే లేని నిరాకారమైన పరమేశ్వరుడు సాకారముగా అడుగుపెట్టిన ప్రదేశము. అంటే ఈ కాశీ వారణాసి క్షేత్రం అంటే ఏమంటున్నారు అని శంకుకర్ణుడు చెప్తున్నాడు. అసలు ఆకారమే లేనివాడు, నిరాకారుడు, అటువంటి మహాదేవుడు రూపాన్ని దాల్చి భూమి అనేది ఒకటి కావాలి అని అడుగుపెట్టిన ప్రదేశమే ఈ కాశీ వారణాసి క్షేత్రం. ఇలా శంకుకర్ణేశ్వర మహాదేవ్ ఒక లింగమును ప్రతిష్ఠించి ఈశ్వరుని కొరకు ఘోరాతి ఘోరముగా తపస్సు చేస్తున్నాడట. అలా తపస్సు చేస్తుండగా ఈ శంకుకర్ణుని తపస్సుకి మెచ్చి మహాదేవుడు ఆయనకి అనేక వరాలు ఇచ్చాడు. ఈ శంకుకర్ణుడు ఆయన పేరు మీద ఒక ప్రాంతమే ఉంది కాశీలో. ఎవరు వారణాసి క్షేత్రమందు శంకుకర్ణేశ్వరుని పూజిస్తారో వారు సంసార సాగరంలోకి ప్రవేశించరు. ఎవరైతే ఈ శంకుకర్ణుని యొక్క అనుగ్రహం పొందుతారో వాళ్ళకి ఒకవేళ సంసారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు ధ్యానములోనో, యోగములోనో, వైరాగ్యములోనో ఉండి అక్కడ ఏదో కర్మ చేసుకుని వచ్చాం కాబట్టి ఒక భార్య, పిల్లలు, కానీ వాళ్ళు ఎప్పుడు ఈశ్వరుని ఎందుకు రమిస్తూ ఈశ్వరుడిలో మోక్షాన్ని పొందుతారు. ఇంకా చాలా వరాలు ఇచ్చారు, అవి రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం. జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై